నమస్తే మన హైదరాబాద్కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆహార కల్తీ డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు. టీజీ సేఫ్ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు. సిటీలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్. తాత్కాలిక నియామకాలు చేపట్టనున్న ప్రభుత్వం. అక్రమ ఇంజెక్షన్ల దందా ముఠా గుట్టురట్టు. 110 సూది బుడ్డీలు స్వాధీనం, 3 అరెస్ట్. అభివృద్ధికి నోచుకోని మన్సూరాబాద్ డివిజన్. డ్రైనేజీ లీకులు, గుంతలతో స్థానికులు ఇబ్బందులు. సమస్యల వలయంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. ఆకాశాన్ని తాకే భవనాలున్నా కరవైన కనీస వసతులు. గణేష్ ఉత్సవాలకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు. త్వరలో అందుబాటులోకి నిమజ్జన సౌకర్యాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఆహార కల్తీ ఉక్కుపాదం మోపుతున్న ఫుడ్ సేఫ్టీ డ్రగ్స్ కంట్రోల్ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆహార కల్తీ డ్రగ్స్ వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ టీజీ సేఫ్ను ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ను విలీనం చేసి టీజీ సేఫ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అవినాష్ మొహంతీని టీజీ సేఫ్ కమిషనర్గా నియమించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండ్ యాక్ట్ 2026 ప్రకారం టీజీ సేఫ్ కమిషనర్ అధికారాలు, విధులు నిర్వహించనున్నారు. ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై మరింత సమన్వయంతో చర్యలు తీసుకునే దిశలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన 150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల కోసం మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. మాజీ సైనికులకు 58 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. 2 ఏళ్ల క్రితం నుంచి పదవీ విరమణ చేసిన మాజీ పారామిలిటరీ, రిటైర్డ్ పోలీసులు దరఖాస్తు చేసుకోవచ్చని సిటీ పోలీస్ విభాగం తెలిపింది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 26,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. అవసరమైన పత్రాలతో పేట్ల బుర్జిలోని సిటీ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో డ్రైవర్ పోస్టులకు ఎల్ఎంవి లేదంటే హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీఓ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. హైదరాబాద్లో అక్రమ మెఫెన్థెర్మిన్ ఇంజెక్షన్ల దందా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఫలక్నుమా, నవాబ్ సాహెబ్ కుంటలో రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 110 మెఫెన్థెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాయిల్స్, 25 సిరంజీలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇండియా మార్ట్ యాప్ ద్వారా తక్కువ ధరకు ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 5,000 రూపాయలకే 30 ఇంజెక్షన్ల ప్యాక్ కొనుగోలు చేసి ఒక్కో ఇంజెక్షన్ను 1,000 రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్గా పోలీసులు గుర్తించారు. జుబేర్కు సహకరించిన మహమ్మద్ సైఫ్ ఖాన్, మహమ్మద్ ఐజాజ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలతో ఈ ముఠా భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో గంజాయి సేవిస్తోన్న 2 పోలీసులు అరెస్ట్ చేశారు. పైలట్ శిక్షణ పొందుతూ జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న మహారాష్ట్ర వాసి కొంతకాలం నుంచి గంజాయికి అలవాటు పడినట్లు గుర్తించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి గంజాయిని తెప్పించుకొని సేవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో పోలీసులు 2 పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 80 గ్రాముల హైడ్రోపోనిక్ గంజాయి, మరో 15 గ్రాముల మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా నెట్వర్క్, మరికొందరి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహంతో మోసానికి యత్నించిన 6గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నకిలీ లక్ష్మీదేవి విగ్రహం, గులాబీ రాయి, కారు, 5 ఫోన్లు, 3 కెమికల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కాటేదాన్ లక్ష్మీగూడలో కొనుగోలుదారుల కోసం వేచి ఉండగా నిందితులను మైలావరం పోలీసులతో కలిసి టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. విగ్రహాలకు దివ్య శక్తులు, అదృష్టం తెస్తుందంటూ నిందితులు నమ్మిస్తున్నారని అధికారులు గుర్తించారు. ముఠాగా ఏర్పడి విగ్రహాన్ని అధిక ధరకు విక్రయించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్లో జనాభా బాగా విస్తరిస్తోన్న ప్రాంతాల్లో మన్సూరాబాద్ డివిజన్ ఒకటి. ఒకప్పుడు నగర శివారుగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తి స్థాయి నివాస ప్రాంతంగా రూపుదిద్దుకుంది. కొత్తగా వచ్చిన కాలనీలు, అపార్ట్మెంట్లు, నిరంతర వాహనాల రద్దీతో మన్సూరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. అయితే జనాభాకి తగ్గట్టుగా డివిజన్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయలేదు. డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్లపై గుంతల వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లో మౌలిక వసతులు కల్పించాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ తమను పట్టించుకునే నాథుడే లేడని చెబుతున్న మన్సూరాబాద్ వాసుల గోసపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఎల్బీనగర్ పరిధిలో మన్సూరాబాద్ డివిజన్లో జనాభా గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా అనేక కాలనీలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రోడ్లపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. మరి ఈ జనాభాకి తగ్గట్టుగా మన్సూరాబాద్లో మౌలిక వసతులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. వర్షం వస్తే చాలు డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుంది. చెరువుల్లోకి మురుగునీరు చేరి దుర్వాసన వస్తోంది. డ్రైనేజీలు సరిగా లేక మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. ఇక పలు కాలనీల్లోని చెత్త సేకరణ వ్యవస్థ అయితే అటకెక్కిందనే చెప్పాలి. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి ఇబ్బందులు పడుతున్నామని డివిజన్ వాసులు చెబుతున్నారు. ఫలితంగా చాలా మంది రోగాల పాలవుతున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారిలో చలనం లేదని ఆక్షేపించారు. దీనికి తోడు ఎక్కడెక్కడి నుంచో కుక్కలను తీసుకొచ్చి తమ కాలనీల్లో వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఆ కుక్కలు చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులను కరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటి ముందు నుంచి నెలల తరబడి వర్షాకాలం వచ్చిందంటే మాది ఇదే పరిస్థితి. ఇంకా వర్షం వచ్చిందనుకో హైదరాబాద్లో వచ్చి ఏం చేస్తారు, అక్కడ మట్టిని తీసి పడేస్తారు. నీళ్ళు ఎటు పోతున్నాయో కూడా పట్టించుకోరు. గత 5 రోజుల నుంచి మున్సిపాలిటీ వాళ్ళకి వీడియోలు పెడుతున్నా, ఫోన్లు చేస్తున్నా, కానీ పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎంబడి పోయి తీసుకొస్తే 2 మనుషులను తీసుకొచ్చి ఇప్పుడు చేపిస్తారు. ఇక్కడ మాకు ఎల్లకాలం ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మాకు ఇదే ప్రాబ్లం. ఎందుకంటే మేమున్న లోతట్టు ప్రాంతాల్లో డౌన్లో ఉంటాము. ఇదేమో హైట్ ఉండేసరికి వర్షం పడడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా మా సైడ్ తన్నుకొచ్చి ఇక్కడ నిండిపోయింది చూడండి ఇళ్ళకి. లేనిపోయిన రోగాలతోని, నొప్పులతోనే నడిపించుకుంటూ పోతున్నాం. ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉంటాం, మళ్ళీ ట్యాక్సులు కట్టించుకుంటాం, లక్షలు కట్టుకుంటున్నాం. మా కాలనీలో మధురా నగరు, సరస్వతి నగరు, భవానీ నగరు, ఇటు నుంచి పోతే చింతలకొండ పోతాము. ఈ ఏరియాలో కుక్కల బెడద విపరీతంగా ఉన్నది. ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చిన కుక్కలను సర్జరీ చేసి తీసుకొచ్చి ఇక్కడ అన్ని వదిలేసిపోతున్నారు. గల్లీకి ఒక 10 ఉన్నాయి. విపరీతమైన కుక్కలు ఉన్నాయి. ఇటు నుంచి దారి వాళ్ళ బండ్ల మీద కానీ, కార్లో వెళ్ళినా కానీ నడుచుకుంటేలా వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. దయచేసి వాటిని అరికట్టడానికి చేయాలి. మన్సూరాబాదులోని చాలా రోడ్లు గుంతలతో నిండిపోయాయని డివిజన్ వాసులు చెబుతున్నారు. ఆ మార్గాల గుండా ప్రయాణాలు చేస్తే నడుం నొప్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోనగర్ వంటి కాలనీల నుంచి ప్రభుత్వాలకు ఆదాయం వచ్చినా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదని వాపోతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సౌకర్యాలైన సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి వ్యవస్థ లేదు. మరి ఇంత పెద్ద ఆటోనగర్ ఇండస్ట్రీ ఏరియాకు కేవలం 2 సులభ కాంప్లెక్స్ మాత్రమే ఉన్నాయి. 1000 మందికి ఉపాధి కల్పించే ఒక ఇండస్ట్రీ ఏరియా ఇది. మరి అట్లే ప్రభుత్వానికి జీఎస్టీ రూపేణా చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. రోజు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది ఇక్కడ. మరి ఇంత పెద్ద ఎత్తున C&F ఏజెంట్లు కానీ, ఆటోమొబైల్ వర్క్ షాప్లు కానీ, గ్యారేజ్లు కానీ చాలా వరకు నడుస్తూ ఉన్నాయి. కానీ 40 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పూర్తిగా దృష్టి పెట్టలేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని మన్సూరాబాద్ వాసులు కోరుతున్నారు. రోడ్ల మరమ్మతులు, వర్షపు నీరు నిలవడం, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో మన్సూరాబాద్ డివిజన్ వేగంగా ముందుకు సాగుతుంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సమస్యలు పెరగకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు అవసరం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రస్తుతం ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగితే భవిష్యత్తులో మన్సూరాబాద్ డివిజన్ మరింత అభివృద్ధి చెంది ఆదర్శవంతమైన డివిజన్గా నిలిచే అవకాశం ఉంది. మన్సూరాబాద్ నుంచి స్వామి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైటెక్ సిటీకి ఆనుకుని ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిస్థితి దీపం కింద చీకటి అన్నట్లుగా తయారైంది. ఆకాశాన్ని తాకే భవనాలు, భారీ వాణిజ్య సముదాయాలతో కాంక్రీట్ జంగిల్ను తలపిస్తున్న కేపీహెచ్బీలో కనీస మౌలిక వస్తువులు మాత్రం అంతంతే. కుచించుకుపోయిన రోడ్లు, ఆక్రమణల పాలైన ఫుట్పాత్లు, ట్రాఫిక్ సమస్యలు, వెలగని వీధి దీపాలతో రోజువారీ జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేపీహెచ్బీ వాసుల కష్టాలపై ఈటీవీ ఫోకస్.
దేశంలోనే అతిపెద్ద కాలనీల్లో ఒకటిగా పేరున్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు ఉండే ఎత్తైన భవన సముదాయాల నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు అందుకు తగిన విధంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్లు, పార్కింగ్, వీధి దీపాలు, ప్రజా రవాణా సౌకర్యాలు పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా లేవని ఆరోపిస్తున్నారు. హైటెక్ సిటీకి అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో కేపీహెచ్బీ కాలనీలో జనాభాతో పాటు హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల సంఖ్య భారీగా పెరిగింది. పెరుగుతున్న ఈ జనసాంద్రతకు అనుగుణంగా మౌలిక వసతులు పెరగక రోజూ అవస్థలు పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఫుట్పాత్లను చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడంతో పాదచారులకు నడిచే దారి లేకుండా పోతోందని కేపీహెచ్బీ వాసులు తెలిపారు. దుకాణాల వద్ద వాహనాలు నిలిపేందుకు స్థలం లేక రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని చెప్పారు. ఫలితంగా చిన్నా పెద్ద నడిచేందుకు అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించి పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. మన జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నాం అన్నారు. ఫోటోలకు పరిమితం అయ్యారు, కానీ ఎక్కడ ఫుట్పాత్ల ఆక్రమణలు అక్కడే ఉన్నాయి. ఒక ఫుట్పాత్లే కాదు, బిల్డింగ్లు పెరిగిపోతా ఉన్నాయి. రోడ్లు కుంచుకుపోతూ ఉన్నాయి. 40 అడుగుల రోడ్డు ఇప్పుడు 20 అడుగులకు వచ్చింది. 15 అడుగులు 5 ఫీట్లకు వచ్చింది. ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాడి ఇంట్లో పోవటమే, వాడు మళ్ళీ హాస్పిటల్కి పోయేది లేదు, వాడు బతికేది లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది మా కేపీహెచ్బీ కాలనీ. ఫుట్పాత్లు అనేవి కూడా ఆక్రమణకు గురవడం మనం రోజు చూస్తున్నాము. ఈ చిరు వ్యాపారులు వీళ్ళందరూ ఏంటంటే దాన్ని మొత్తం ఆక్యుపై చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ నడవడానికి వీలు లేకుండా పెట్టడం వలన ఎవరూ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకుని వాళ్ళకి వేరే ఏమన్నా స్థలాన్ని కేటాయించినట్లయితే సామాన్య ప్రజలకు అది ఎంతో ఉపయోగపడుతుంది. కూకట్పల్లి, మూసాపేట పరిధిలో సుమారు 38,000 వీధి దీపాలు ఉన్నప్పటికీ వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయో స్పష్టత లేదని స్థానికులు తెలిపారు. రాత్రుళ్లు వెలుతురు లేక స్థానికంగా అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మరోవైపు అత్యధిక రద్దీ ఉండే బస్టాండ్లలో నిలబడేందుకు సరిపడా బస్ షెల్టర్లు లేక ఎండావాన అని చూడకుండా రోడ్డుపైనే ప్రయాణికులు నిలబడి ఉండాల్సి వస్తుందన్నారు. పండగల సమయంలో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతోందన్నారు. కేపీహెచ్బీ కాలనీలో చాలా చోట్ల లైట్లు వెలగడం లేదు, ట్యూబ్ లైట్లతో. అలాగే చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి లైట్లు లేనందువల్ల. సో అన్ని లైట్లు అరేంజ్ చేస్తే అసాంఘిక కార్యక్రమాలు కంట్రోల్ అవుతాయని నేను నిర్ణయించుకున్నాను. ఈ సంవత్సరము ఈ వాటర్ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. ఈ సరైన సప్లై జరగట్లేదు. పైప్ లైన్ పగలటం వల్ల మరియు ఈ పబ్లిక్ కూడా ఎక్కువ అవటము చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ సమస్య తొందరగా చేర్చాలని గవర్నమెంట్కు కోరుకుంటున్నాము. తర్వాత మనం వాటర్ బుక్ చేసిన 3 days 4 days పడతా ఉంది. వాళ్ళు కూడా సప్లై చేయలేకపోతున్నారు. తర్వాత వాటర్ ట్యాంకర్ కెపాసిటీ కూడా పెంచాలని కోరుకుంటున్నాము. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కేపీహెచ్బీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా రోడ్ల విస్తరణ, పార్కింగ్ సదుపాయాలు, ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపుపై తక్షణమే దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి కేపీహెచ్బీ కాలనీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి తమ కష్టాలు తీర్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదర్ నగర్ డివిజన్లోని మిత్రా హిల్స్ పార్క్ స్థలాన్ని వేలం వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. మిత్రా హిల్స్ పార్క్ స్థలాన్ని వేలం వేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారికి సంఘీభావం తెలిపిన కృష్ణారావు పార్క్ స్థలం వేలం ప్రక్రియను నిలిపివేయాలన్నారు. లేదంటే స్థానిక శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడం సహా కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఉన్న ల్యాండ్ అయినా కాపాడాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు అమ్ముకుంటా పోతాం, మీరు చూసుకుంటా ఊకోమంటే ఊగునే ప్రసక్తి ఉండదు. పార్కుల విషయంలో ఎట్టి చూసి చిన్న పిల్లలు మాకు పార్కే కావాలంటున్నారు. అంటే ఇలా ఇన్ని అపార్ట్మెంట్ సుమారు ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాను ఇలా మీరు అమ్మాలని చూస్తే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. కుక్కట్పల్లికి వస్తే 22,000 పెట్టారు ల్యాండ్. 22,000 పెడితే దాన్ని స్పందించాను, ఎంబడి స్పందించాను. సుమారుగా 70-60 ఏళ్ల కింద ఉన్నటువంటి కాలనీలను కూడా 22,000 పెట్టి వసంత నగర్ అవన్నీ కూడా మనం ప్రశ్నించాం. తెల్లారే 13వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వచ్చిండు. 14
14వ తారీఖు నాడు కేబీబీ కాలనీలో ల్యాండ్ అమ్మేశారు. నిన్న నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముతున్నామని. అంటే 10 కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తున్నట్టు ఇచ్చి 1000 కోట్లు దండకపోదామని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం హైదరాబాద్లోని జీఆర్సీ కన్వెన్షన్లో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్వెన్షన్కు వెళ్లి కొత్త జీవితంలో అడుగుపెడుతున్న జనని సూర్య తేజలను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. వివాహ వేదికకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గణేష్ ఉత్సవాలు అనగానే ముంబై తర్వాత వినిపించేది హైదరాబాద్ పేరే. గణేష్ విగ్రహ ప్రతిష్టాపనలు, నవరాత్రి పూజలు, ఆ తర్వాత నిమజ్జనాలు, ఇలా ప్రతి ప్రక్రియకు ఓ ప్రత్యేకత. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకొస్తాడు. ఇక నిమజ్జనాలంటే హుస్సేన్ సాగర్ మదిలోకి వస్తుంది. ఈ ఏడాది ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో అత్యధిక విగ్రహాలను నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్ తీరాన శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై మా ప్రతినిధి అనుష రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే అందరికీ గుర్తొచ్చేది హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలే. ఎందుకంటే గణేష్ పండుగ నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున చాలా మంది వచ్చి ఇక్కడనే ఈ ప్రాంతంలోనే ఎక్కువ సంఖ్యలో గణేష్ నిమజ్జనాలు అయితే జరుగుతాయి. సో కేవలం నగర వాసులే కాదు, వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అయితే ఇక్కడ నిమజ్జనాలు చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే 5th డే నుంచి మొదలుకుంటే 11వ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ఖైరతాబాద్ బడా గణేశుడు నిమజ్జనం పూర్తవుతుందో సో అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి. సో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కూడా ఇక్కడనే చాలా పెద్ద ఎత్తున అయితే జరుగుతూ ఉంటుంది. సో అంతటి ప్రాముఖ్యత ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు ఉంటుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నాము. సో ఇక్కడైతే ఈ ఎన్టీఆర్ మార్గ్ వద్దనే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అనేది జరుగుతుంది. సో అక్కడ ఒక పెద్ద ప్లేస్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి ఒక భారీ క్రేన్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి నిమజ్జనాలు జరుగుతాయి. సో ఆ ఖైరతాబాద్ గణేశుడు వరకే కాదు, మిగతా వేరే వినాయకుల నిమజ్జనాల కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ చాలా వరకు 10ల సంఖ్యలో క్రేన్స్ అయితే ఏర్పాటు చేస్తారు అక్కడక్కడ ట్యాంక్ బండ్ చుట్టూతో కూడా. సో ఆ క్రేన్ల ద్వారా అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గణేష్లను అయితే ఆ క్రేన్ల సహాయంతో వాటిని ఈ హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేస్తారు. సో అయితే ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మార్గ్ వద్ద అట్లాగే పీపుల్స్ ప్లాజా వద్ద తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా ప్లేస్ అనేది అంటే విడత అనేది లేకపోవడం వల్ల చాలా అంతా కంజూస్ అయ్యి మొత్తం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది నెలకొంటుంది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడము, అలాగే నిమజ్జనాలు అనేవి నిదానంగా సాగడం అనేది జరుగుతుంటుంది. సో ఈ సమస్యని దృష్టిలో ఉంచుకొని ఈసారి జీహెచ్ఎంసీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టింది. అదే ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏదైతే కొన్ని ప్లేసెస్ ఉన్నాయో అంటే 3 చోట్ల ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేశుడు పరిసర ప్రాంతాలు అంటే వేసే ప్రాంతం ఎలా అయితే విడుతూ ఉంటుందో సో మరో 3 చోట్ల కూడా అదే విధంగా అయితే తయారు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా విజువల్స్లో. సో గత 2 నెలలుగా కూడా ఈ వర్క్ కొనసాగుతుందని అయితే ఇక్కడ ఉన్న పనిచేస్తున్న వారైతే సూపర్వైజర్స్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా దీన్ని ఈ రోడ్డుకి లెవెలప్ చేసేసి ఒక డ్రిల్ అయితే ఏర్పాటు చేస్తారు. సో మొత్తము అంటే విడత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ క్రేన్లు ఏర్పాటు చేసి అంటే గణేష్ నిమజ్జనాలకి ఇబ్బంది కాకుండా అయితే చూస్తున్నారని అయితే చెప్తున్నారు. మరొక నెలలో అయితే ఈ పని పూర్తవుతుందని అయితే ఇక్కడ ఉన్న పనిచేస్తున్న కార్మికులు అయితే చెప్తున్నారు. సో ఇప్పటికే ఒకసారి మనం ఇక్కడ సరౌండింగ్స్ కూడా చూస్తే సో రోడ్డు నుంచి ఒక
20-30 మీటర్స్ వరకు కూడా డిస్టెన్స్లో కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. సో చుట్టూతో కూడా మట్టిని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆ వాటర్ అంటే వాటర్ అనేది కన్స్ట్రక్షన్కి ఇబ్బంది కాకుండా సో కొద్ది రోజుల్లోనే దీన్ని డెవలప్ చేసి నార్మల్గా పక్కన టైల్స్ ఎలా అయితే ఉన్నాయో దాన్ని అతికించేసి ఇక్కడ గ్రిల్ని ఏర్పాటు చేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ వర్కులు అయితే పూర్తవుతున్నాయి, అంటే శరవేగంగా కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు. సో మనం ఇప్పుడు కూడా విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో మొత్తం రాళ్లతో నింపేసి అయితే ఇక్కడ పెట్టారు. మరికొద్ది రోజుల్లోనే ఈ పనులనైతే పూర్తవుతాయి. సో ఇక్కడ గణేష్ నిమజ్జనాల సమయంలో ఉన్న రద్దీని అట్లాగే ఎక్కువ మంది భక్తులు ఇక్కడ వస్తుంటారు, ఎందుకంటే నిమజ్జనాలను చూడడానికి వస్తుంటారు. అట్లాగే ఇక్కడనే ఈ ప్రాంతంలోనే ఎక్కువగా నిమజ్జనాలు చేయాలని కూడా చాలా మంది అనుకుంటారు. కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఈసారి ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ అయితే ఇది ఏర్పాటు చేయబోతుంది. సో దీనివల్ల అయితే ఇప్పుడు ఇది అందుబాటులోకి వస్తే మాత్రం చాలా వరకు ట్రాఫిక్ రద్దీ అనేది అయితే తగ్గుతుంది. ఎందుకంటే విడత ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఇక్కడ క్రేన్స్ ఈజీగా పెట్టవచ్చు. అయితే ఎక్కువ మంది కూడా ఇక్కడ నిమజ్జనాలు అయితే చేయవచ్చు. సో జిహెచ్ఎంసీ చేస్తున్న ఈ పని మాత్రం చాలా మంచిగా ఉందని అయితే ఇక్కడున్న వారు అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అనుష, ITV న్యూస్, హైదరాబాద్. కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్ మహానగరంలో కాస్త పచ్చదనం చూడాలంటే పార్కులే గతి. ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి కాస్త సాంత్వన, మనసుకు కొంత ఉల్లాసం కలగాలంటే నగరవాసులు పార్కులకు వెళ్లడం పరిపాటి. ఇక ఉదయం నడకకు అనువైన ప్రదేశం ఏదైనా ఉందంటే పార్కులే. అలాంటి పార్కుల్లో నారాయణగూడలోని మేల్కోటే పార్క్ ఒకటి. స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్ మాజీ ఎంపీ డాక్టర్ GS మేల్కోటే పేరును నిర్మించిన ఈ పార్కుకు 4 నియోజకవర్గాల ప్రజలు వాకింగ్ కోసం వస్తుంటారు. అయితే పార్కులో కనీస వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాకర్స్ చెబుతున్నారు. మేల్కోటే పార్క్ నిర్వహణ లోపాలపై కథనం. ప్రతిరోజు గంటలు గంటలు కూర్చొని పనులు చేయడం, శారీరక శ్రమలేని ఉద్యోగాలు, అలాంటి పనులు చేసే ప్రదేశాలకు వెళ్లడానికి గంటల కొద్దీ ప్రయాణాలు, ఇలాంటి ఉరుకుల పరుగులు జీవితాల్లో నలిగిపోతున్న నగర జీవికి కాస్త ఉల్లాసం, ఉత్సాహాన్నిచ్చేదే వాకింగ్. అందుకు ఏదైనా పచ్చదనంతో నిండిన ప్రదేశముంటే అది మరింత ఉల్లాసాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి పార్కు ఒకటి నగరం నడిబొడ్డున ఉండే నారాయణగూడలో ఉంది. అదే విఠల్వాడిలో ఉన్న డాక్టర్ GS మేల్కోటే పార్కు. 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కుకు రోజు వేల మంది వాకర్స్ వస్తారు. అక్కడకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో పార్కును తీర్చిదిద్దారు. అయితే తర్వాత నిర్వహణ లేక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వాకింగ్ ట్రాక్ మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాకింగ్ చెయ్యలేని పరిస్థితి. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. వర్షం పడితే తలదాచుకోవడానికి డోమ్లు లేక సీనియర్ సిటిజన్లకు కష్టాలు తప్పటం లేదని వాకర్స్ చెబుతున్నారు. స్పెషల్లీ మన ట్రాక్ ఒకటి ప్లస్ పార్కింగ్ ప్లేస్ ఒకటి, మళ్ళీ సీనియర్ సిటిజన్స్ కు ఒక షట్టర్ కావాలనుకుంటున్న వాళ్ళు కూర్చోడానికి దానికి అదొకటి అలాట్మెంట్ చేయాలని చెప్పి HMDA వాళ్ళని కోరుతున్నాను. ముందు కొంచెం బాగలేకుండే, ఈ లాస్ట్ 1 year నుంచి కొంచెం ప్రపోజల్ గా బాగా పనిచేస్తుంది. ఇంకేదంటే మనకు మెయిన్ సీనియర్ సిటిజన్ కోసం షెల్టర్ లేదు, కొంచెము పార్కింగ్ లో కొంచెం అన్ఫెసిలిటీస్ ఉన్నాయండి. కొన్ని ఆ ఫెసిలిటీస్ కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది. ప్రీవియస్ కన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది, గ్రీనరీ బాగుంది. వివిధ రకాల మొక్కలు, ఓపెన్ జిమ్ పరికరాలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పార్కులో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం ఇక్కడకు వచ్చేవారికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో కొందరు యువకులు గంజాయి తాగుతున్నారని వాకర్స్ తెలిపారు. పక్కనే ఉన్న వెటర్నరీ ఆసుపత్రి నుంచి సునకాలు వచ్చి పార్క్ను నాశనం చేస్తున్నాయని అంటున్నారు. తర్వాత తడిసిపోవటం, ఈ జిమ్ దగ్గర కొన్ని స్క్రూలు లూజ్ అవటం, సైకిల్ కి పెడల్ లేకపోవటం, అట్లాంటి చిన్న చిన్న మైనస్ ఉండి పెద్దవేం కాదు. మేము పార్క్ పెట్టినప్పటి నుంచి వాకింగ్ వస్తున్నాం. మేము దిస్ పార్క్ ఈస్ నియర్ టు అవర్ హౌస్ అండ్ we are really blessed that we all are able to walk here and this is quite well maintained. Thank you. बहुत अच्छे एक्सरसाइज के लिए लगाए हैं, उधर झूले लगाए हैं बच्चों के लिए, बहुत ही हेल्थ के लिए भी बहुत अच्छा है, एटमॉस्फेयर भी बहुत अच्छा है यहाँ का. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చేస్తున్నారు, కానీ పిల్లలు కొంచెం పాడు చేస్తున్నారు. ఇది అది కొంచెం ఇక్కడ ఒక సెక్యూరిటీ, స్పెషల్ గా ఇక్కడికే ఒక సెక్యూరిటీ ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. రాను రాజగుర్రం గాడిద అయినట్టు పార్క్ మాత్రం చాలా వర్స్ట్ అవుతుంది. మా సమస్యలు అవే ఉంటాయి కదా, హెల్త్ కాపాడుకోవాలని వాకింగ్ వస్తే వాకింగ్ ట్రాక్ ఎంత డస్ట్ ఉంటుందంటే మార్నింగ్ వచ్చి తీస్తే దుమ్ము.
2 కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్న స్థానిక నేతలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సాయంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అప్పుడు పెద్ద నాయకుల దృష్టికి తీసుకువెళ్లి దీన్ని మెల్కోటి పార్క్ గా చేయడం జరిగింది. దీన్ని పార్క్ గా డెవలప్మెంట్ చేయించడం జరిగింది. వాకర్స్ ట్రాక్ ఏదైతే పాడిందని చెప్పారో దాని విషయంలో ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది. మంచి వాకర్ ట్రాక్ అనేది సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ స్థలం ఉందో వాకర్స్ కోసం, అక్కడ ఈ కుక్కల దవాఖాన కోసం మందులు అమ్ముకోవడానికి ప్రైవేటు సంస్థకి ఇచ్చారు వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు. మేము వద్దని ధర్నా చేసి ఇక్కడ వాకర్స్ అందరు కూడా మందులు అమ్ముకొని ఆ కుక్కలన్నీ కూడా డాగ్స్ హాస్పిటల్కి వచ్చేసి లోపలికి వచ్చి వాకర్స్ అంతా గలీజ్ చేయడము చాలా ఇబ్బంది అవుతుంది. వివిధ రకాల పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే మేల్కొట్టే పార్కుకు సంబంధించి నిర్వహణ లోపాలు సరిచేసుకుంటే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని వాకర్స్ చెప్పారు.